చెప్పండి బాబాయ్. బాబాయ్ నాకి 2 ఎకరాలు 10 సెంట్లు ఉంది కాఫీ. కాఫీ వేసారా? వస్తుంది సార్. హైయెస్ట్ ఇతందే హైయెస్ట్. వెరీ గుడ్. వెరీ కాఫీ మంచి మిరియాల అంగన్వాడి బిల్డింగ్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ అదిగో ఇది బేస్మెంట్ కూడా అయిపోయి పిల్లర్స్ దసరా పైన అయిపోతే అది దేవుడు ఎరుగు. ఫాస్ట్ గానే చేస్తారు. ఫాస్ట్ గానే రోడ్ ఎన్ని రోజులు వేసారు? ఫాస్ట్ గానే అయిందా? ఫాస్ట్ గా ఒక 5 రోజులు అనుకుంటా. 5 రోజులు కంప్లీట్ అయిపోయింది సార్. మనకి ఎందుకంటే రెస్ట్ లేకుండా వర్షాలు ఒకటి మాకు ఆటంకం. అవును. లేదంటే 3 days పడుతుంది అట్లా. అయితే కానీ మనకి వర్షపాతం కొద్దిగా తగ్గడం లేదు. అంటే ఇక్కడ ఊళ్ళో కూడా సీసీ రోడ్లు వేస్తారు. వేస్తారు సార్. ఇది ఇవన్నీ కూడా అదే దానికోసమేనా? ఓకే, అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. అన్ని ఒకటి కాదు, 2 కాదు. పవన్ కళ్యాణ్ సార్ చెప్పింది ఏంటంటే ఇక్కడ మంచం వేసాము, అడ్డతాడు మంచం వేసి దానిపైన ఒక పందిరి వేసాము. ఏం లేదు సార్. ఏం లేదు. మంచి కూలింగ్ చల్లగాలి వస్తుంది. ఈ మామిడి రొడ్డలు మంచి చిగురు వేసాం. మంచి కూలింగ్ తో ఉంటుంది. మంచం మీద కూర్చోబెట్టమంతే. రైట్. అడ్డ తాడు మంచం కావాలంటే అడ్డతాడు మళ్ళీ వస్తా అన్నారా మరి? మళ్ళీ 6 నెలల తర్వాత వస్తాం. వాటర్ ఎప్పుడెప్పుడు వస్తుంటే రెండు ఒకసారి చూపించండి. వాటర్ అవి కూడా టైం టు టైం సార్. ఇది టైం అంటే డైలీ వస్తాయా? డైలీ అంటే డైలీ వస్తుంది. ఉదయము సాయంకాలం అంతే. ఆన్ ఆఫ్ రోజు పొద్దున సాయంత్రం. ఆన్ ఆఫ్ సార్. మంచినీళ్ళే అంటే తాగొచ్చు. ఇంతకు ముందు బురద నీళ్ళు వచ్చాయంట, నిజమేనా? అంటే పక్కన ఊర్లో కూడా బురద నీళ్ళు వచ్చాయి. అటు ఇప్పుడు మంచినీళ్ళే ఉన్నాయా తాగటానికి? ఓకే. ఇంత ముందు వర్షాకాలం వచ్చిందంటే హాస్పిటల్స్ పాలైపోయే వాళ్ళట కదా. హాస్పిటల్ కి వాటర్ తాగి ఇంత హంగామా కనిపిస్తుంది. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చే రోజుల్లో అయితే చూడలేం, భయంకరం. ఇప్పుడు చూడడానికి అది ఒక లెక్క ఉంది. ఓకే. ఇక్కడ వరకు కూడా అన్ని ఇళ్ళ కిందకి ఇంకా ఉన్నాయా? ఇక్కడ వరకు రోడ్లు వేసుకోవచ్చు మీరు. అది మొత్తం తిరిగాడు సార్. అవసరం ఉంటే తిరిగారా? అన్ని ఎక్కడికక్కడ ఇంటింటికి వచ్చేసినాయి మీకు వాటర్ నీళ్లు. ఇంటింటికి కొల్లాయి. వాటర్ కి డోకా లేదు మీకు. మన పీటీసీ కోట నుండి మన రాష్ట్రంలో ఇచ్చారు కదా పథకాలు ఇల్లు. ఎక్కడికక్కడ ఇంటి దగ్గరలోనే పంపులు ఇచ్చేసారు. అన్ని ఏ ఇంటికి వాళ్ళకి ఉన్నాయి. ఇదంతా మరి పీటీసీ కోట మీద ఇచ్చారు. ఇంకా కొన్ని సగలు మీరు కట్టుకోండి. సగము స్లాబ్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు తెలుసా మీకు? ఈ ఊరు వచ్చారంట, నిజమేనమ్మా? వచ్చారా? రోడ్లో వేసారంట, నిజమేనా? చూస్తున్నారా? బాగానే చూస్తున్నారా? ఓకే. ఇదంతా కూడా పెద్దపాడే మొత్తం ఆ మూల వరకు కూడా. ఓకే, అక్కడ వరకు కూడా పెద్దపాడే. ఓకే, అందరు ఇల్లు కూడా కట్టేసుకుంటున్నారు. అడుగుదాం. అమ్మా మీ పేరు? మీ పేరేంటమ్మా? శిరీష. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చారమ్మా? వచ్చారా? రోడ్లు వేసారంట, నిజమేనా? ఆయనేనా? అప్పుడు వేస్తామని చెప్పి వేసారా? స్కూల్ కూడా కడుతున్నారంట, నిజమేనా? బాగుందా మరి? అన్ని ఇస్తున్నారా? అన్ని బాగానే ఉన్నాయా? బాగా చూసుకుంటున్నారు. మొన్న చెప్పులు కూడా పంపించారట. ఎలా అనిపించిందమ్మా? ఇంతవరకు ఎవరిని పంపించారు అలాగా?
గవర్నమెంట్ బాగా సపోర్ట్ ఇస్తుందా మరి? గవర్నమెంట్ కాఫీకి ఇడ్లీకి పండించడానికి అదే ఎక్కువ శాతం మొక్కలు మొన్నే అన్నాను కదా. అవును. మొన్నే ఇచ్చాను. మొక్కలు కాఫీ అది మొక్కలు కోరుకున్నాము. పవన్ కళ్యాణ్ సార్ కూడా కోరుకున్నాం. అడిగారా? అడిగే మొక్కలు కావాలంటే ఒక స్పాట్ మరి ఇచ్చారు ఇచ్చేసారు. మొక్కలు. మూడు డిజైన్ లో అందులో ఏది సూటబుల్ అవుతుంది అన్నది అది ఓకే చేసి కడతామన్నట్టు న్యూస్ సార్ మాకు. ఓకే, అది అంటే ఆల్రెడీ అంటే మూడింట్లో ఏది అందులో శాంక్షన్ అయింది, డిజైన్ లో ఓకే ఆ డిజైన్ లో అది అంటే ఆ మూడింట్లో మన టూరిస్ట్ ఏది? ప్లేస్ కదా. అది మీకు నచ్చింది అందులో పెడతామన్నట్టు సార్ కూడా చెప్పడం జరిగింది. బాగుంది, ఏది కరెక్ట్ గా ఆ, సెట్ అయితే అందులో టాలీ అవ్వాలట అని చూసే వాళ్ళకి కొద్దిగా అట్రాక్షన్ కనిపించడానికి మరి షూటింగ్ స్పాట్ ఓకే. అందులో నుంచి కూడా అమౌంట్ రావాలి కదా, డబ్బు అవును, టూరిజం నుంచి కూడా వచ్చేలాగా. టూరిజం వీటి నుంచి కూడా బాగా సపోర్ట్ అందుతుంది గవర్నమెంట్ నుంచి. బాగా భారీ. ఉమ్. అంటే ఇక్కడ నుంచి లగాయి సుంకరమెట్ట వరకు సుమారుగా ఒక 200-300 ఇది విలేజ్లు ఉన్నాయి. ఓకే, సుంకరమెట్ట వెళ్ళిపోవచ్చు సార్, వెళ్ళిపోవచ్చు ఆ. ఆహా. ఇలాగెళ్ళిపోవచ్చు. రూట్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఓకే, అలాగుంది రూట్. అందుకని మా బాధ రైట్. ఎవరు వచ్చినా వేడుకోవడము, ఆ బ్రిడ్జ్ ఒకటి అయిపోతే ఇప్పుడు అన్ని నెరవేరాయి. ఆ? మొత్తం మీరు అన్ని కోరుకున్నాయన్ని ఒక్కొక్కటి ఒకటి నెరవేరుతున్నారు. కాదు, ఇక్కడ మామూలుగా అయితే ఫుల్ బడ్జెట్ అంటే బ్రిడ్జ్ ఒకటి అయిపోతే ఇంకా ఇవి అన్ని నెమ్మదిగా సెటరేట్ అయిపోతాయి. అన్ని అది వచ్చేస్తాయి. కొన్ని కోట్లు ఏం కదా సార్, లేదు సార్, మరి మామూలు బ్రిడ్జి- కాదు కదా. అవును, పిలిచి ఒకటి అది అయిపోతే బ్రిడ్జ్ అయిపోతే కొన్ని ముందే కోట్ల అయిపోతుంది. రూపాయలతో కూడుకున్నది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కొద్దిగా ఈ బ్రిడ్జ్ ఇవి సిసి రోడ్లు మరి అంగన్వాడి ఇవి అంటే ఏదో ఒక బడ్జెట్, చిన్న బడ్జెట్ అంటే అయిపోతుంది. కానీ పెద్ద బడ్జెట్ కదా అది. అవును. కొన్ని కోట్లు మొత్తానికి మీ అంటే కళలు నెరవేరుతున్నాయి చాలా. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వేసి. చాలా చాలా Thank you. చెప్పాను కదా ఇందాకే, నడవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. అటు నుంచి రావడం పోవడం ఒక్కటి ఇద్దరు హాస్పిటల్ కొడుతూ ఇలాగ వస్తాం మరి ఎలాగా.